హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ 2018 దానికి సంబంధించి మెయిన్స్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తున్నారో దాన్ని రద్దు చేసి మరలా మెయిన్స్ 6 నెలల్లో పెట్టమని చెప్పారు. అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఆ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తను ఫోన్ చేసి అడిగి తను చెప్పిన తర్వాత నేను షాక్ అనమాట. ఇంత వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ నాకు తెలిసిన ఎక్కడ చూడడం. నిజంగా చదువుకుని ఎవరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన నిజాలు కనుక వింటే జగన్ రెడ్డికి ఓటేరు, ఇక వైసీపీని వామ్మో అని చెప్పి దాన్ని అంత దూరం పెడతారు. ఇంకా ఎవరైనా వైసీపీని అభిమానిస్తూ మాకు రోడ్లు వద్దు, వాళ్ళు ఇచ్చే పథకాలే ముద్దు అనుకుంటూ ఉన్నా, కనీసం చదువుకొని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు అంటారే వాళ్ళ గురించి కానీ మీరు ఆలోచిస్తే అమ్మో నిజంగా నాకు తేడా ఉందండి, ఈ పార్టీ వద్దులే అని మీరు అనుకుంటారు. నేను సింపుల్గా చెప్తా. నోటిఫికేషన్ నెంబర్ 27/2018 ఓకే. ప్రిలిమ్స్ వచ్చేసి 2019 ఎన్నికలైన తర్వాత కండక్ట్ చేశారు. ఓకే. ఈవెన్ ఆ ప్రిలిమ్స్లో కూడా మార్నింగ్ వచ్చేసి జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఆఫ్టర్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఇచ్చిన పేపర్లో కూడా భయంకరంగా టఫ్గా ఉన్నాయి, జస్ట్ లైక్ యూపీఎస్సీకి ఇచ్చినందుకు ఇచ్చున్నారట. ఓకే సరే నడిచింది. ప్రిలిమ్స్ వచ్చే ఆబ్జెక్టివ్ టైప్ కదా, ఓఎంఆర్ షీట్ కదా, సో అక్కడ ఫ్రాడ్ జరగదు అనుకుందాం. సో జరగల. మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు, మెయిన్స్ పెట్టాలి. 2020లో డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు మెయిన్స్ కండక్ట్ చేశారు. ఓకే. ఆ తర్వాత ఏమైంది? కరోనా హడావిడి. అక్కడేమో ఏపీఎస్ చైర్మన్గా ఉదయ భాస్కర్ ఉన్నారు, ఆయన నువ్వు టీడీపీ వచ్చిన వ్యక్తి. ఆయన ఈవెన్ ఆయన రాజ్యాంగబద్ధ పదవి అయినా నువ్వు టీడీపీ నియమించిన వ్యక్తి కదని చెప్పేసి వీళ్ళ అరాచకం ఎలా ఉందప్పుడు మనం చూసాం. సరే మొత్తానికి పదవీ కాలం అయిపోయిన తర్వాత మధ్యలో వేరే సెక్రటరీ వాళ్ళు ఉండేసి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా వచ్చినారు. సరే ఈ లోపు ఏమైందంటే వాల్యుయేషన్ ప్రాసెస్ వచ్చేసి ఏం చేశారు, నాకున్న సమాచారం మేరకు భవానీ ఐలాండ్ ఉంది కృష్ణానది దగ్గర, అక్కడ ఈ ఎగ్జామినర్స్ పెట్టి వాల్యుయేషన్ చేయించారట. వాల్యుయేషన్ అయిపోయి గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటి, ఇంటర్వ్యూకి 320 మందిని సెలెక్ట్ చేసాం అంటూ లిస్ట్ ఇస్తే అందులో 99% ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు. 98% ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగు మీడియం వాళ్ళు సింగిల్ డిజిట్లోనే ఉన్నారు, అంటే 9 మంది లోపే ఉన్నారు అంతే. అది కూడా చూస్తే అసలు సెలెక్ట్ అవుతాం అనుకున్నటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు ఆల్ ఇండియా ఎవరెవరో ఉన్నారు. ఈవెన్ ఆ సమయంలో నేను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టా. ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు మెయిన్స్ పేపర్ల దగ్గర పెట్టుకొని వాళ్ళకి వచ్చిన మార్కులు అంతా నిజం వాళ్ళకి అన్ని వచ్చా లేదో చెక్ చేయాలని చెప్పేసి నేను కూడా పోస్ట్ పెట్టాను. ఈలోపు కొంతమంది కోర్టుకి వెళ్ళారు. ఎందుకు మేము సెలెక్ట్ అవ్వకపోవటం ఏంటి, అసలు ఆ ప్రాసెస్ ఏంటో, మార్కులు ఎలా ఇస్తున్నారు, ఏంది రాబాబు అని అంటే అప్పుడు చెప్పింది ఏంటంటే డిజిటల్ వాల్యుయేషన్ చేస్తామని చెప్పేసి ఒక ఎక్సెల్ షీట్లో చూపించినారు. ఏంది అసలు ఇది, అది గ్రూప్ 1 అనుకున్నారా లేదా అప్పుడు ఏదైనా చిన్న చితక జాబ్ అనుకున్నారా? చిన్న చితక జాబ్గా చాలా ఎంతో ఉండాలి ప్రాసెస్. ఏంటనంటే లేదని చెప్పేసి ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న మార్కుల్ని మరలా ఆ గ్రూప్ 1 ఆన్సర్ షీట్ల మీద మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిన్నారు. అది చూసి నిన్న తీసుకొచ్చి దాని మీద వేస్తున్నారు, కరెక్ట్ కాదు, మరలా వాల్యుయేషన్ చేయండి అన్నారు. అప్పుడన్నా మళ్ళీ ఏం చేయాలి, పేపర్ వాల్యుయేషన్ చేయాలిగా. డిజిటల్ వాల్యుయేషన్ అంటే ఏంటి, ఇదిగో క్వశ్చన్ మొత్తం చూశాడు, ఆన్సరు దీనికి 3 మార్కులు, దీనికి 5 మార్కులు అని దాని మీద వేయకుండా, పేపర్ మీద వేయకుండా ఆ పక్కన సిస్టంలో వేసుకోవటం అన్నట్టు, లేదా లేకుండా ట్యాబ్లోనో కంప్యూటర్లోనో మొబైల్లోనో వేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ చేసే విధంగా. అప్పుడు వీళ్ళకి నచ్చినట్టు వేసుకుంటారు కదా, అదే ఫ్రాడ్ జరిగింది. దాంతో కోర్టు సీరియస్ అయింది. దాన్ని రెండోసారి వాల్యుయేషన్ చేశారు. నాకున్న సమాచారం రెండోసారి కూడా డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. దాని మీద ఇన్ని రోజులు కేసు నడిచింది. మొదటిసారి అడిగి కోర్టు ముట్లకే వేస్తే రెండోసారి అన్న పేపర్ వాల్యుయేషన్ చేయాల్సింది, పెన్ను పేపర్ తర్వాత ఏంటి ఇలా అని చెప్పేసి ఇదిగో ఇప్పుడేమన్నారు 2 సార్లు వాల్యుయేషన్ అండి, డిజిటల్ వాల్యుయేషన్ అండి, అవసరమేలా మరలా మెయిన్స్ పెట్టండి, మీరు డిజిటల్ వాల్యుయేషన్ తీసి అవతల పడేసి పెన్ను పేపర్తోనే పెట్టాలి ఈసారి రిజల్ట్ అన్నది మెయిన్స్కి సంబంధించిన మార్కులు, ఇప్పుడు 6 నెలల్లోపు ఎగ్జామ్ పెట్టండి అన్నారు. ఇది ఇప్పుడు తీర్పు. బట్ మధ్యలో రెండోసారి ఇంటర్వ్యూకి పిలిచారు చూసారా మరలా. అప్పుడు ఏమైంది, ముందు వచ్చిన వాళ్ళు కాకుండా ఆ తర్వాత కొంతమందికి వచ్చింది, ముందు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందులో కూడా మరలా 99% ఇంగ్లీష్ మీడియం వాళ్ళే, 1% తెలుగు మీడియం వాళ్ళు, సింగిల్ డిజిట్. సరే వాళ్ళలో కూడా అప్పుడు ఏం చేస్తున్నారు, కోర్టుకు వెళ్ళి ఉన్నారని చెప్పాను కదా నేను. అప్పుడు ముందుది వీళ్ళు అన్ని కలగలిపి ఇదిలో తెరిపించింది. ఓకేనా. సరే రెండోసారి ఇంటర్వ్యూకి పిలిచారా, ఇంటర్వ్యూ అయిపోయిందా, అందులో 167 పోస్టులకు గాను 163 మందిని ఓకే చేశారు. ఎందుకంటే ఇంకో 4 పోస్టులు సమ్ కేటగిరీ ఏదో ఉంటే దానికి సంబంధించిన పర్సన్స్ దొరకలేదు. అందులో 163లో
67 మంది ఆడవారు, 96 మంది మగవారు. ఈవెన్ వాళ్ళకి ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి వీళ్ళు కాల్ లెటర్స్ ఇస్తున్న మూమెంట్లో కానీ, మీకు జాబ్ ఆర్డర్ ఇస్తున్న మూమెంట్లో కానీ ఒక అఫిడవిట్ తీసుకున్నారు. మీరు జాబ్ చేస్తున్నారు ఓకే, కానీ రేపటి రోజు కోర్టు కనుక తీర్పు కనుక ఇస్తే, మెయిన్స్ మళ్ళీ పెట్టమనో చల్లదనో ఇస్తే మీరు మా మీద మరలా కేసు వేయకూడదు. మీ జాబ్ పోయినా సరే అగైన్ మీరు మరలా ఎగ్జామ్ రాసుకోవాల్సింది అంటే మరలా ఒక అఫిడవిట్. అసలు అది ఏంటి? అసలు ఎవరేమన్నారు? కోర్టు తీర్పు ఇచ్చాక నువ్వు ఇవ్వాల్సింది కదా, అంత హడావుడికి జాబ్లు ఇవ్వాల్సింది ఇదేంటి అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? వైసీపీ వాళ్ళ, డబ్బు ఇచ్చిన వాళ్ళ, ఇంకెవరు నాకు తెలియదు. ఒకవేళ మీరు ఎవరైనా కనుక అటువంటి వాళ్ళు ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఏంటో మీరే చెప్పండి. నేను అనేది ఏంటంటే కోర్టులో తీర్పు రాకుండా మీరు ఎలాగ అసలు ఇంటర్వ్యూలు చేసేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు? 2022 జూలై 5న రిజల్ట్ ఇచ్చేసి వాళ్ళని హ్యాపీగా జాబ్లో జాయిన్ అయిపోని చెప్పేసి అన్నారనమాట. సో విషయం ఏంటయ్యా అంటే ఈరోజు కోర్టు చెప్పిన ప్రకారం చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి, ఈ వైసీపీ వాళ్ళకి కనీసం ఒక్కదానిలో కూడా ప్రాపర్గా ముందుకెళ్ళింది లేదు. రాజ్యాంగబద్ధమైనటువంటి వాటిల్లో కూడా వీళ్ళకి నచ్చిన రీతిలోనే పోయారు. చివరికి ఏమైంది? కోర్టులు ఉండబట్టి నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళు అమ్మయ్య అనుకుంటున్నారు, కానీ లేదంటే దేవుడా దేవుడా దేవుడు అనుకోవాల్సింది. ఇప్పుడు చెప్పండి, ఇంత దారుణంగా నచ్చినట్టుగా ఇష్టం వచ్చిన రీతి పరిపాలన చేసుకుంటూ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ పేపర్కి సంబంధించి డిస్క్రిప్టివ్ అది. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీషు, సెకండ్ పేపర్ వచ్చేసి తెలుగు, లేదా తెలుగు ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి రెండు. అవి వచ్చేసిందంటే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యారు అన్నట్టు అది. బట్ మార్క్స్ వచ్చేసి దేని బేస్ మీద అంటే జనరల్ స్టడీస్ ఒక పేపరు, జనరల్ స్టడీస్ బట్టి జనరల్ ఎస్ఏ ఓకేనా, అదొక పేపరు. తర్వాత హిస్టరీ అండ్ జాగ్రఫీ అదొక పేపరు. తర్వాత పొలిటికల్ సైన్స్ అండ్ ఎథిక్స్ అదొక పేపరు. తర్వాత ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తర్వాత స్టేట్ ఎకానమీకి సంబంధించి అదొక పేపరు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనిలో కూడా చాలా హార్డ్గానే ఇవ్వడం జరిగింది. ఈవెన్ దీని మొత్తమే చూసుకుంటూ ఉన్నా ఇంగ్లీష్ మీడియం గురించి గట్టిగా చెప్పాలనో, తెలుగు మీడియం వాళ్ళని మరి ఎందుకు కానీ దీన్ని తీసుకోవాలో మరి ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు. మరి ఐఎమ్ షూర్ నేను తెలుగు మీడియం పర్సనే. నేను 2017లో రాశా, నా బ్యాట్లకు ఇంటర్వ్యూ పోయింది, గ్రూప్ 1 నేను చెప్తుంది కూడా. సో నేనేమంటానంటే వాంటెడ్గా ఈ ఇంగ్లీష్ మీడియం బడులు అని హడావుడి చేస్తున్నారు కదా, అందులో భాగంగా అలా ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి ఈవెన్ జాబ్ లెటర్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే 99% ఉన్నారు. మొత్తం ఒక పక్క స్క్రిప్ట్ ప్రకారం నడిచింది నాకు అనిపిస్తా ఉంది. ఇంత దారుణమా? ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది నాకు. నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నా చూడండి. ఒక పరీక్షని ప్రాపర్గా పెట్టారని అనుకున్నా, రుద్దే విషయంలో, పేపర్ విషయంలో, మార్కులు ఇచ్చే విషయంలో, ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళటం కానీ, మళ్ళీ జాబ్లు ఇవ్వటం కానీ అంతా కూడా కోర్టుకి లోబడి ఉండాలి, చట్టానికి లోబడి ఉండాలి, రూల్స్కి లోబడి ఉండాలి. కానీ మొత్తం కూడా మేము పరిపాలకులం, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మాకు నచ్చినట్టు చేస్తాం, మాకు తెలుసు ఏం చేయాలి ఏంటో అన్నట్టు వీళ్ళు కనుక ఉంటే ఇదిగో ఈరోజు కోర్టులు ఏం చేస్తాయి? అటు రద్దు చేస్తాయి. చివరికి బలైపోయేది ఎవరు? మధ్యలోనే అమాయకులు, పిల్లలు. ఇప్పుడు చెప్పండి, ఇంత వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి మరలా ఓటేస్తారా? ఇటువంటి ప్రభుత్వం మరలా ఎన్నుకుంటారు? జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సీ లేదు, అధ్వానంగా రోడ్లోనే పోలవరం కంప్లీట్ కాలేదు, మంచి పని నిషేధం లేదు, భయంకరమైన చెత్త పనులు, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి, రోడ్లు సరిగా లేవు, అండ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు మరలా వాళ్ళు. అదేంటి సభలకు జనాలు ఎక్కడెక్కడి నుంచి పట్టుకెళ్తా ఉన్నారు. ఏంది అసలు ఇది? ఇటువంటి పరిపాలకుడిని మీరు మరలా చూద్దామనుకుంటున్నారా? ఇటువంటి జగన్మోహన్ రెడ్డికి మరలా ఓటేద్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు మొన్న 2018 మెయిన్స్ సంబంధించి 2020లో మెయిన్స్ రాసి ఉన్నారో, 2018 గ్రూప్ 1కి సంబంధించి 2020లో మెయిన్స్ రాసి ఉన్నారో, ఇప్పుడు వాళ్ళంతా కూడా గ్రూప్స్కి మరలా 6 నెలల లోపు ఎగ్జామ్ పెడతారని చెప్పేసి ప్రిపేర్ అవ్వాలా అంటే మరలేమంటున్నారు? ఆల్రెడీ ఎవరైతే జాబ్లో ఉన్నారో మీరు జాబ్ చేసుకోండి, మీ సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఏంది? ఎప్పుడు వెళ్తారో, ఎప్పుడు తీర్పు రావాలి? సుప్రీంకోర్టుకి వెళ్ళాట ఈ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిందనట కొట్టేస్తారట, కొట్టేపిస్తారట. ఎప్పటికది? ఎన్నికల హడావడి. విద్యార్థుల జీవితాలతో రకరకాల ప్రయోగాలు చేసి ఆ ట్యాబులు అది ఇది అంటూ, ఆ సిలబస్ ఈ సిలబస్ అది ఇది అంటూ, నిరుద్యోగుల జీవితాలతో ఆ పరీక్ష ఈ పరీక్ష అది ఇది అంటూ, ఇప్పుడు డిఎస్సి సంబంధించి కూడా ఏమైంది? మరలా షెడ్యూల్ మారిందా? ఈ షెడ్యూల్ మారిస్తే మరలా ఇంకో ఎగ్జామ్స్ ఉన్నాయి కొంతమంది మధ్యలో. మళ్ళీ
బాబా కంపు అనమాట సిస్టమ్ అంతా కూడా. ఇంత వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ నాకు తెలిసి నేను చూడలే, మీరు కూడా చాలామంది చూసుండ్రు. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ చూసి ఉంటే ఎవరు చూసారో ఒకసారి చెప్పండి.